నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. క్లైమాక్స్కి తీసుకొచ్చారు నేనే వస్తున్న రంగంలోకి. జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. ఇన్నాళ్ళు ఏదో 9 నెలలే కదా 10 నెలలే కదా అని ఊరుకుంటున్నానని అనుకుంటున్నారేమో. నేను ఊరుకోను, నేరుగా రంగంలోకి దిగుతాను. నా క్యాడర్స్కి, నా లీడర్స్కి, అలాగే ప్రజలకి నష్టం జరిగే పరిస్థితి వస్తే నేనేదో వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా సంకేతాలు సందేశాలు పంపిస్తానని మీరు అనుకుంటున్నారేమో. అట్లాంటిది ఏమీ లేదు, నేను నేరుగా రంగంలోకి వస్తున్నాను అని వార్నింగ్ ఇచ్చారు. ఎలాంటి వార్నింగ్ అది? స్వీట్ వార్నింగ్ కాదు, చాలా హాట్ వార్నింగే ఆయన ఇచ్చింది. ఏంటంటే జగన్ 2.0లో కార్యకర్తలతో మాత్రమే జగన్ ఉంటున్నారు, మధ్యలో కోటరీలు లేవు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారనమాట ఆయన. ఎలాంటి కోటరీకి అవకాశం ఇవ్వననే సంకేతాన్ని, సిగ్నల్ని, అలాగే కోటరీ పేరుతోటి జులుం చేసే వాళ్ళ వ్యవహారాన్ని ఆయన నేరుగా ఎండగట్టారు. కోటరీలో ఎవరుంటారు? విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఇక మిగిలింది ఎవరు కోటరీలో? వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. సరే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే కొంచెం దూరంగా ఉంటారు చిత్తూరు జిల్లాలో, కాబట్టి మిగిలిన ఇద్దరు. వైవి సుబ్బారెడ్డి గారు మరి చిన్న అన్న, సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీకి కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ ఆయనే. పైగా ఎవరైనా మీడియా వాళ్ళని బెదిరించాలన్నా ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది. సుబ్బారెడ్డి గారికి సహజంగా అట్లాంటి తత్వం ఉండదు, కొంచెం సాత్వికంగా ఉంటారు కాబట్టి ఆయనకి బాధ్యతలు లేవు, లేదా ఆయన తీసుకోలేదు. ఎందుకు అనవసరమైన వ్యవహారాలన్నీ అని. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ఒకవేళ మీడియాలో వ్యతిరేక కథనాలు వస్తే వాళ్ళకి నేరుగా ఫోన్ చేసి బెదిరిస్తున్నారనే మాటలు బయట ప్రపంచంలో, చాలా బయట మార్కెట్లో బాగా వినిపిస్తున్నాయి. అంటే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న వస్తాయి. వీళ్ళు కాక ఇంకొక రిటైర్డ్ టెలికాం సీనియర్ ఆఫీసర్ని, ఒక ఆయన్ని అచ్చంగా సోషల్ మీడియాకి పెట్టారు. భారతిరెడ్డి గారి బంధువట, మరి ఆయన్ని పెట్టారు. ఆయన ఏం చేస్తారంటే దినపత్రికల్లో వైసీపీకి వ్యతిరేకంగా వచ్చే కథనాలు, సరే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కాకుండా ఇతర మీడియాలో వచ్చే అనుకూల కథనాలు, అలాగే విజువల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో వచ్చే కథనాలు అన్నీ ఆయనకి తెల్లారగట్లే ఒక టీం అందజేస్తుంది. సో ఆయన అన్నీ బేరీ చేసుకొని ఆయన పద్ధతిలో ఆయన బెదిరింపు వ్యవహారాలు, అలాగే ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి గారి టీం వేరే ఉంటుంది. ఈ మధ్య పార్టీ జనరల్ సెక్రటరీగా నియమితులైన మాజీ మీడియా పర్సన్, ఇంతకుముందు సిపిఆర్ఓ, ఆయన ఆధ్వర్యంలో ఒక టీం పనిచేస్తుంది. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ని బట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు ఇలా మీడియాని దూరం చేసుకోవడం మంచిది కాదు, అనవసరంగా మీడియాలో వచ్చే కథనాల బట్టి మీడియా మీద ఏదో వాళ్ళని బెదిరించే తరహాలో వెళ్తే కరెక్ట్ కాదనే ధోరణి ఎవరో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినట్టున్నారు. అలాగే కార్యకర్తలకి తనకి మధ్య పెరిగిపోయినా ఇంకా పెరుగుతూ వస్తున్న గ్యాప్ను తగ్గించుకోవాలని ఆయన చూశారు. అదే ప్రస్తావన అన్యాపదేశంగా ఆయన అక్కడ మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఏమని? ఇలా 50 స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే మనం 39 గెలిచాము, మనల్ని 11 అని గేలు చేస్తూ వచ్చిన వాళ్ళకి 11 ఉన్నాయి. సో మన ప్రోగ్రెస్ బాగుంది, మన ప్రొఫెషనల్స్ని ప్రజలు గుర్తించారు అని చెప్పేసి క్యాడర్స్కి, లీడర్స్కి చెబుతూనే ఇక మీదట నేను నేరుగా మీతో ఇంటరాక్ట్ అవుతాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చేరుకోవాలంటే 7 అగడతలు ఉంటాయి. మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. 7 స్కాన్ చేసి తర్వాత ఎప్పటికో ఆయన దర్శనం, వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవాలంటే 7 ద్వారాలు దాటిన తర్వాత కూడా లోపలికి వెళ్ళటానికి ఆ పాల సముద్రంలో పైనుంచి ఉన్న శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి సమేత శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవాలంటే బయట జై విజయులు ఉంటారు, వాళ్ళు పర్మిషన్ ఇస్తే కానీ లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. అంటే ఈయన శ్రీ మహావిష్ణువు కాకపోయినప్పటికీ ఆ ప్రోటోకాల్ ఈయన కూడా మెయింటైన్ చేసేవాళ్ళు, లేకపోతే ఈయన కోటరీ మెయింటైన్ చేస్తూ వస్తుంది. ఈ విషయం ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, గుర్తింపు పత్రం, లోకల్గా ఏమన్నా మీరు జగనన్న పథకాల ద్వారా లబ్ధి పొంది ఉంటే ఆ స్కీమ్ సర్టిఫికెట్లు, ఇంకా తోటకూర, వాట్ నాన్సెన్స్, ఎవ్రీథింగ్. ఇన్ని చెకింగ్స్ అయిన తర్వాత 7వ ద్వారం దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉంటారనమాట. ఆయన అనుమతిస్తే, అంటే ఆయన టీం అనుమతించాలి. ఆయన అనుమతిస్తే కానీ, లేకపోతే ఆయన టీం అనుమతిస్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చేరుకోలేరు. ఆయన ఏమన్నా ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నాయకుడు. సరే, ఆ విషయం ప్రతిపక్షాలు, అదే కూటమిలో ఉన్న పాలక పక్షాలు జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఒప్పుకోలేవండి. కానీ ఆయన ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్ష నాయకుడికి చీఫ్ మినిస్టర్కి ఉన్నంత బిజీ ఏమి ఉండదు కదా, ప్రజలను కలుసుకోవాలి. ప్రజలను మినహా మిగిలిన అందరిని ఆయన కలుసుకుంటారు, కోటరీ వాళ్ళని కలుసుకుంటారు. ఇదేదో మొత్తానికి ఏంటంటే పార్టీని డ్యామేజ్ చేసే వ్యవహారంలాగా ఉందనేది ఆయన గుర్తించారు.
ఓ పక్క ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న ఎదురవుతున్న నిరంతర దాడిని దాన్ని కౌంటర్ చేయాలన్నా, అలాగే ఇక మరి కూటమిలోని ప్రధాన పాలకపక్షం తెలుగుదేశం నుంచి కూడా ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించాలన్నా తాను నేరుగా రంగంలోకి దిగాల్సిన అవసరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. ఆయన ప్రజల్లో కలిసే ఒక వెసులుబాటుని ఆయన క్రియేట్ చేసుకున్నారు. ఇది ఒక వెల్కమింగ్ డెవలప్మెంట్. ఇన్ఫ్యాక్ట్ అంటే ఆయన ప్రజాస్వామికంగా మారుతున్నారు. అంటే 2019కి పూర్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారో, జనంతో నేరుగా ఎలాగా మమేకమై జనంతో సంపర్కం ఎలా డెవలప్ చేసుకుంటూ వచ్చారో, నేరుగా ప్రజల సమస్యలను ఎలా విన్నారో, వాటిని అడ్రస్ చేయడానికి ఎలా ప్రయత్నించారో, ఇప్పుడు కూడా అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను రీడిఫైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తనను తాను పునర్నిర్వచించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కోటరీకి ఇది ఇష్టం ఉండదు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసే కోటరీకి. సో అందుకని ఏం చేస్తుంది, కోటరీ సహజంగానే దీనికి కూడా ఏవో కొన్ని అగడతలు సృష్టించే కొన్ని బెంచ్ మార్క్స్ పెట్టే అవకాశం ఉంది. మీరు ఎవరిని పడితే వాళ్ళని కలవకూడదు, మీరెవరు సాక్షాత్తు మాజీ సీఎం, అంటే ఇంకా కోటరీ దృష్టిలో ఆయన సీఎంఏ. సో మీరెవరు సాక్షాత్తు సీఎంగా చేసిన వారు, మాజీ సీఎం అనరు, సీఎంగా చేసినవారు, మీరేంటి, మీ ప్రోటోకాల్ ఏంటి, మీరు ఇట్లా కలవచ్చా అని చెప్పేసి రోజు కొంత సాంబ్రాణి వేస్తూ వస్తున్నారు కూడా. దానివల్ల ఈ గ్యాప్. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు రియలైజ్ అయ్యారు, ప్రజలే తన బలం అనేది రియలైజ్ అయ్యారు. సో అందుకని నేరుగా ప్రజలతోనే, అందుకనే అన్నారు, క్లైమాక్స్కి తీసుకొచ్చారు కూటమి సర్కార్, నేనే వస్తున్నా నేరుగా మీతో తేల్చుకోవటానికి. ఆయన నేరుగా దిగితే రంగంలోకి ఎలా ఉంటుందో ఇటీవల కాలంలో జరిగిన ఆయన ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఆ సంఘటనల ఆధారంగా ఆయన డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిన సందర్భంలో వచ్చిన జన సందోహం కానీ చూస్తే అర్థమవుతుంది. ఆయనేమి సినిమా యాక్టర్ కాదు, పోనీ 6 అడుగుల అందగాడు కూడా కాదు. బట్ ఏంటంటే ఆయన మాటకి ఆయన అప్పీల్కి ఒక బలం ఉంది. సో ఆ బలం జనాల్ని సమీకరిస్తుంది. సో ఆ జన హృదయాల్ని గెలుచుకున్న నేతగా వారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వాన్ని ఈ ఒక్క విషయంలో మాత్రం ఆయన నిలబెట్టుకుంటూ వచ్చారు. ఆయన హామీలు ఎలా ఇచ్చి అమలు చేసేవారో దాంట్లో తేడాలు ఉన్నప్పటికీ ఈ ఒక్క విషయంలో మాత్రం తన తండ్రి చరిష్మాని ఆయన కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. బట్ ప్రజల్లో మధ్యలో నుంచొని గెలవటానికి చరిష్మా ఒక్కటే సరిపోదు. ప్రజలతోటి మమేకమై నిజంగా తాను ప్రతి సందర్భంలోనూ వాళ్ళతో పాటు కలిసి నడుస్తాననే నమ్మకం వాళ్ళకి కలిగించాలి. ఆ కలిగించే ప్రక్రియకి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మరి ఎలా ఎదుర్కొంటారు? చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఎదుర్కొంటారు, లోకేష్ గారిని ఎలా ఎదుర్కొంటారు, పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఎదుర్కొంటారు? సరే, బీజేపీతో కూడా ఇప్పుడు కష్టమే. ఎందుకంటే వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా లోక్సభలో ఆ 4 సభ్యులు వాళ్ళు మేము వ్యతిరేకమని నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పారు. సో ఇంకా బీజేపీతోటి అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది రాబోయే రోజులు అనేది చెప్పలేం. హీడెన్ అండర్స్టాండింగ్ ఒకవేళ ఉంటే అది సరే, దాన్ని నెక్స్ట్ డెవలప్మెంట్ తర్వాత మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు తెలుగుదేశాన్ని ఎదుర్కోవాలి. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక సభలో మాట్లాడారు, మీరు 5 ఏళ్ల పాటు నొక్కిన బటన్లన్నీ కలిపినా సరే నేనిచ్చే ఉచిత స్కీములతో సరిపోవు అనే మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాటతో తేల్చిపారేశారు. పాండవ వనవాసంలో ఎస్వి రంగారావు గారు కనుక ఇది భీముడు ఎన్టీఆర్ రోల్ పోషించిన భీముడికి ఈయన కౌంటర్ వేస్తారు. ఆయన పెద్ద పద్యం పాడతారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అంతా అయిన తర్వాత ఎస్వి రంగారావు ఒకే ఒక డైలాగ్, బానిసలకింత అహంభావమా అంటారు. అలా కొట్టిపారేసినట్టు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టిపారేశారు. సో వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, జనంలోకి వచ్చి సమాధానం చెప్పాలి, అసెంబ్లీకి వెళ్ళి సమాధానం చెప్పాలి, అసెంబ్లీకి వెళ్ళి నిలదీయాలి. సో నెక్స్ట్ సెషన్కైనా ఆయన అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేయటం, నిలదీయటం, సమాధానాలు చెప్పటం, వీటన్నిటి మీద తనను తాను రీఆర్గనైజ్ చేసుకుంటున్నారు, పునర్వ్యవస్థీకరించుకుంటున్నారు. అంటే తనని బట్టే కదా మిగిలిన ఎమ్మెల్యేలో లేకపోతే ఎంపీలో ప్రజాప్రతినిధిలో ఆయన అసెంబ్లీకి వస్తే కదా వాళ్ళ ఎమ్మెల్యేలకు కాన్ఫిడెన్స్, మా నాయకుడు ఉన్నాడు అసెంబ్లీలో అని. ఆయన జనంలోకి వస్తే కదా ఆ నియోజకవర్గాలు ఎక్కడికి వెళ్తే అక్కడ నియోజకవర్గాల లీడర్స్కి ఒక కాన్ఫిడెన్స్. లేకపోతే ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి పక్క రాష్ట్రాల్లో త్రోవ పట్టిన చాలామంది నాయకులు ఇంకా అక్కడే సెటిల్ అయ్యే ప్రమాదం ఉంది. ఆల్రెడీ చాలా జిల్లాల్లో, ప్రత్యేకించి చాలా అవుట్ ఆఫ్ 175 సెగ్మెంట్స్లోని ఒక 120 సెగ్మెంట్లో ముఖ్యమైన నాయకులు తెలంగాణకో పక్కనున్న బెంగళూరుకో చెన్నైకో ఆల్రెడీ వెళ్ళిపోయి వాళ్ళ బిజినెస్లు చేసుకుంటున్నారు. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి తన అవసరం పార్టీకి ఎంత ఉందనేది గుర్తించారు. అందుకనే తనే నేరుగా వస్తానన్నారు. వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ కూటమికి ఇచ్చారు, మీరు 3 రండి, 10 మంది రండి, నేను ఒక్కడనే వస్తానని.
చూద్దాం ఏం జరుగుతుందో.